కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్ వద్ద గల ఎన్టీఆర్ బస్ షెల్టర్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని పార్టీ నాయకులు పంతాడి రాజు, గెడ్డం పూర్ణ, బొడ్డు నారాయణరావు, పాలెపు నాగరాజు, భైరవస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, గెడ్డం పూర్ణలు మాట్లాడుతూ పార్టీ నాయకులు చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు. తమ నాయకుడు వనమాడి కొండబాబు తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదనే ఆశయంతో ఆయన తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటారని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. తమ నాయకుడు ఇటువంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, నాయకులు తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, అన్సారీ, ఆలీ, బంగారు సత్యనారాయణ, పలివెల రవి అనంతకుమార్, మూడే రాజుబాబు, నల్లూరి శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా హడావుడిగా చేసుకుని ఒక ఎమ్మెల్యే ఎవరైనా కూడా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మామూలుగా అందరి మధ్యన బుక్కెళ్ళు ఇవ్వడం అయ్యి చేసి అనేక కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈరోజు మా కొండబాబు గారు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన గుడికి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన పుట్టినరోజుని ప్రతి కాకినాడలో ప్రతి ప్రజలకి మధ్యలో అందరికీ సేవా కార్యక్రమాల ద్వారా చేయాలనే ఉద్దేశం ఆయనది. అందుకనే మేము ప్రతి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో 42 డివిజన్లో కూడా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా వారికి తగ్గట్టుగా వారు కార్యకర్తలు అన్నదానం కార్యక్రమాలు అయితే ఏంటి, బట్టల పంపిణీ కార్యక్రమం అయితే ఏంటి, మరి అలా కేక్ కటింగ్ కార్యక్రమాలు అయితే ఏంటి, ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఆ భగవంతుడు మా కొండబాబు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి ఉన్నతమైన పదవులను ఇచ్చి మరింత సేవలు కాకినాడ ప్రజలకి చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి బసగ తారకం బస్టాండ్ దగ్గర మరి జీజీహెచ్ నందు మరి అన్నదాన కార్యక్రమాన్ని వారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కాకినాడలో ఉన్నటువంటి వివిధ డివిజన్లో ఆయన పుట్టినరోజు వేడుకలు పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలు తట్టుకొని ఈ పేదల పెన్నిది అధికారంలో రావాలి, శాసనసభ్యులు అవ్వాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ విధంగా కొండబాబు గారు కాకినాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చరిత్ర సృష్టించి మరి అఖండ మెజార్టీతో శాసనసభ్యులు అవ్వడం, మరి ఈ పుట్టినరోజు నాడు ఆ దేవుని యొక్క ఆశీస్సులే కాకుండా ఈ ప్రజలందరి ఆశీస్సులు మనల్ని పొందడం చాలా సంతోషదాయకం. ఏదేమైనప్పటికీ వారికి మరి ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, అదేవిధంగా ఇంకా మంచి పదవులు ఆయనకు వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ఆ భగవంతుడు మరి ఆయురోగ్యులు ఐశ్వర్యాలన్నీ కలిగజేయాలని మనం చేసుకుంటాం. కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రతి సంవత్సరం కూడా తన జన్మదినానికి దూరంగా హంగు ఆరుపటాలకు దూరంగా ఉంటారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఎప్పుడు కూడా మేము ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే బస్టాండ్ దగ్గర ప్రతి పుట్టినరోజు కూడా మేము అన్నదానం చేయడం జరుగుతుంది. నేను అలాగే మన పాలిపరాజు, పంతాడు రాజు, బొడ్డు బాబులు గారు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. దానికి పట్టణ అధ్యక్షులు మల్లిపూడి వీరు గారు, తుమ్మల రమేష్ గారు, మన బాలాజీ గారు, అలాగే రవి గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఇలాగా నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదములు.